రే విశ్వాసం అమ్మాయి గారు చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. నా 8th సెన్స్ చెప్తుందిరా. అదేంటండి 6th సెన్స్ కదా. 6th సెన్స్ ఎవరికైనా ఉంటుందిరా. అలక్క స్పెషల్ 8th సెన్స్ చెప్తుంది. అంజులక్కే మా పెళ్లి చేస్తుందని. అంజనం వేసి చెప్పినట్టు క్లారిటీగా కళ్ళ ముందు కనిపిస్తుంది. అట్టమ్మ గారు మీరంటేనే కిలోమీటర్ దోసేస్తుంది. అలాంటిది సౌత్ పార్క్ ఎలా ఒప్పుకుంటుంది? అదే రాజా జీవితం అంటే. భార్యని ఇద్దరు పంచుకుంటే తప్పు, కానీ భర్తని ఇద్దరు పంచుకుంటే తప్పు కాదు. చూసావా, పురాణాలు రాసిన వారు అబ్బాయిల విషయంలో ఎంత వెసులుబాటు చూసుకున్నారో. అదే నేను ఇప్పుడు క్యాష్ చేసుకోబోతున్నాను. అమ్మాయి గారు పెళ్లికి బట్టలు కొనుక్కుంటానండి. కొనుక్కోరా, నీకంటే ఎక్కువ రాజావి నువ్వు. అవును, వెంటనే నిశ్చితార్థం ఏర్పాట్లు, తర్వాత పెళ్లి. అమ్మాయి గారు నాకెందుకో పెళ్లి అన్నప్పుడే కన్ను అదురుతుందండి. తొక్కలో కన్ను తీసి పారేరా పింజరి వెదవా. శుభం పలకరా బాబు అంటే ఎప్పుడు పిల్లడొచ్చింది, కన్నదిరింది, నల్లి తుమ్మింది, బల్లి పడింది, వెదవ పోలికలు నువ్వును. అంటే అమ్మాయి గారు మన పెద్దలు కీడించి మేలించుకో ఉన్నారు కదా, అందుకని. నీ బొంద. సరే, ముందు నేను చెప్పేది విను. మనం అర్జున్ రాస్తున్న నవల్ చదవాలి. కథ ఎప్పటి వరకు అయ్యిందో తెలిస్తే నా కథకి క్లారిటీ దొరుకుతుంది. అమ్మాయి గారు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఎందుకు? అబ్బా ఇచ్చుకోండి అమ్మాయి గారు. అమ్మాయి గారు మీరు పోయాక మీ బుర్ర వేలం పాటేస్తే ₹1,00,00,000 కాదు 100 కోట్లు పలుకుతుంది. ఆహాహా, ఏంటండి ఆ బుర్ర? ఐ నెవర్ సీ సచ్ టైప్ ఆఫ్ బుర్ర ఎనీవేర్. పోరా, మరి నన్ను పొగిడేస్తున్నావు. అయ్యో అమ్మాయి గారు, ఇస్ ట్రూ అమ్మాయి గారు, ఇస్ ట్రూ. సో స్వీట్ ఆఫ్ యూ రాజా. అవును, పెళ్లి బట్టలు అన్నావు కదా, నీకు కార్ కూడా కొనిస్తాను. కారా? అమ్మాయి గారు వెళ్ళి రాజ సంగతి చూద్దామా? రే, 100కి 100% ఆ పుస్తకంలో ఏముందో అదే జరుగుతుందిరా. సరే చూద్దాం పదండి.
బాబోయ్ ఏంట్రా ఇది సూపర్. బావా 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 ఇలా పడుకున్నాడేంటి? గ్రౌండ్లో హోరెత్తించిన జనం మధ్యలో అతని హృదయంలో ఉన్న భార్య గెలిచింది. అరే మన గ్రౌండ్ సీన్ రాశాడ్రా అంటే జరుగుతున్నాయే రాస్తున్నాడు. తర్వాత చూడండి జరగబోతే ఏదైనా ఉందేమో. ఆగ్రా ఇంట్లో చాలా సందడి హడావిడి. కథ చివరి దశకొస్తుంది. అనసూయ నిశ్చితార్థం. ఏంటమ్మాయి గారు అనసూయతో నిశ్చితార్థం అంటే అంటే మీరే? అవునరా, నా నిశ్చితార్థం ఏంటి? ఎవరితో? అదేంటమ్మాయి గారు ఉన్న పనగా మీ నిశ్చితార్థం ఏంటి? అది 2 రోజుల్లో అట్టెట్ అవుద్ది. రాజా అవుతుంది. నా నిశ్చితార్థం నా చిన్నముఖ గారితోనే అవుతుంది. అవుతుంది కాదు, అవ్వాలి. యాహూ! 2 రోజుల్లో ఈ పుస్తకంలో రాసినట్టు
మా ఇద్దరి నిశ్చితార్థం అవుతుందో. కన్నయ్య, ఐ లవ్ యూ కన్నయ్య. అయ్ బాబోయ్, నా వల్ల అవ్వట్లేదురా. అమ్మాయి గారు, ఎందుకో నా కన్ను మళ్ళీ అదురుతుందండి. మీ నిశ్చితార్థం అర్జున్ బాబుతో ఏదో తేడా ఉంది. ఎవరితోనో అవుతుంది. ఎవరబ్బా? ఏమిటా స్పీడు? ఒళ్ళంతా హూనం అయిపోయింది తెలుసా. అయినా హైదరాబాద్ లో ఆటో ఎక్కడం కన్నా ఏనుగులతో తొక్కించుకోవడం మిన్నా. అబే చల్ పైసా నికాల్. మర్యాద మర్యాద. సుకుమారంగా కనబడుతున్నాను కదా అని సుకుమారుని అనుకున్నావేమో. ఈ పాడు సమాజంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా అవసరమని మా తల్లిదండ్రులు నాకు కరాటే, కుంఫు ఇంకా చాలా విద్యలు నేర్పించినారు. మీదికి రాకుండా స్పీడ్ తగ్గించుకో, లేకుంటే నా ప్రావీణ్యం చూపిస్తాను. అచ్చా తుమారేకో తల్వార్ మాలుమే. ఇంత పెద్దగా ఉంటుంది అదేనా? ఆటోలో ఉంది, తీయమంటావా? కుంఫు కరాటే నీకు తెలుసు, లేకిన్ మేరే తల్వార్ కో నహీ మాలూమ్. समझ गया कितना हुआ भाई साहब? 500. You mean 500? అవును. Oh my God, you told me 200 no? 500 అని చెప్పినా కదా. పైసా నికాల్. చలవయ్యా. ఆగు, నా సూట్ కేసు. అమ్మా, అంతా దౌర్జన్యమే. వస్తున్నాను స్వామి. స్వామి బాగున్నారా? మీ ఆరోగ్యం బాగుందా? మీరు మరో 1,00,000 సంవత్సరాలు ఇలాగే పూజలు అందుకోవాలి. నా పేరు పూతరేకుల లవంగం. నన్ను అందరూ ముద్దుగా లవ్లీ అని పిలుస్తుంటారు. నా అసలు ఊరు అమలాపురం. ఒక గొప్ప కార్యం కోసం ఇక్కడికి వచ్చాను. అది పూర్తిగా చూడు స్వామి. వెళ్ళొస్తాను. అబ్బా, ఇంకా రారేంటి వీళ్ళు? నాటీ లేడీస్ కొరుక్కు తినేలా చూస్తున్నారు. అందంగా పుట్టడం కూడా తప్పేనా? పాడు సమాజం. మగ పురుషులకు బొత్తిగా రక్షణ లేకుండా పోయింది. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో ఏంటో. అయ్యో భగవంతుడా, ఇటువైపే వస్తుందేమిటి? అసలే నాకు పాములన్నా పరస్త్రీలన్నా చచ్చేంత భయం. హాయ్. నేనెవరో మీకు తెలుసా? తెలీదు. మరి పలకరింపులేమిటి? అపరిచిత వ్యక్తులు పలకరించి మాటలు కలిపినప్పుడు తస్మాత్ జాగ్రత్త అని మా తల్లిదండ్రులు చెప్పినారు. 5 నిమిషాలు మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ అయిపోతాం. నా పేరు లిల్లీ. మరి మీ పేరు? లవంగం. పూతరేకుల లవంగం. అదేం పేరు? మా అమ్మ పూతరేకులు తయారు చేస్తున్నప్పుడు లవంగం కోసం వెతుకుతుంటే నేను పుట్టానంట. అప్పటి నుంచి నాకు ఈ పేరు వచ్చింది. ఓ ఐ సీ. యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. కాఫీ తాగుదామా? నాకు అలవాట్లేదు. పోనీ మందు తాగుదామా? దేవుడా. రా లవంగం రా. వదులు. నీకు దండం తల్లి, నన్ను వదిలిపెట్టు. రా లవంగం. మీద మీదకి వస్తుంది. ఎక్కడెక్కడో పట్టేసుకుంటుంది. ఏంటి ఆడలేడీసు? పొద్దున్నే మందంటుందేంటి? నీళ్లు తాగడం మానేశారనుకుంటాను. చిచ్చి.
పాడలవాట్లు ఏమండి శివంగి గారు, తొందరగా వచ్చి నన్ను కాపాడండి. ఆ వచ్చేది శివంగే కదూ? అమ్మయ్యా, బ్రతికించింది. హలో. ఏయ్ లవంగం, ఎట్లున్నా లవంగం? మంచిగున్నావా? ఎప్పుడొచ్చినావు? ఇప్పుడే వచ్చినావా? అమ్మా నేను ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను అడిగినాను చెప్పు. ఏంది మస్తు కలర్ కొడుతున్నావు? డ్రెస్ ఇరగదీసినావు, జబర్దస్తున్నావు ఇయాల. అయ్యో భగవంతుడా, మీరన్నది ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు. మీరు గలగలా మాట్లాడితే ఎలా? ఇంకోసారి చెప్పండి. అరే ఏంద్రాబాయ్, దేర్దిమాకున్నావు? రామాయణం మొత్తం విని మళ్ళీ చెప్పమంటావు? ఏయ్ లవంగం, వెళ్దామా? నీకిదేం పాడుబుద్దే? ఏమైంది లవంగం? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఒక మగ పురుషుడికి రక్షణ లేకుండా పోయింది శివంగ గారు. ఏయ్, నీకు అన్నదమ్ములు లేరా? మెయింటెనెన్స్ కి బాయ్ ఫ్రెండ్ లేడు, వస్తావా? అబ్బో, విన్నారా పాడు మాటలు? మీరు ఏమన్నా అనుకోండి, వ్యవస్థ పూర్తిగా పాడైపోయిందంటే నమ్మండి. ఆమె నుంచి నన్ను రక్షించండి శివంగ గారు. మొగాడివి, ఆ మాత్రం రక్షించుకోవా? ఆడవాళ్ళని గౌరవించడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. హాయ్ లవంగం. అబ్బో, అప్పుడే పేరు కూడా చెప్పేసినావా? ఏయ్, ఏంది ఆ చూపు? ఎలాంటి ఇక్కడ నుంచి? అమ్మయ్యా, థ్యాంక్స్ అండి. నా కోపం వస్తే నేను ఎవ్వరిని నిందించనండి. నాకు నేనే నాట్యంతో కంట్రోల్ చేసుకుంటాను. అరే, ఈ టాలెంట్ కూడా ఉందా తమరికి? ఓ పారి నాట్యం చేయి, మేము చూడాలే. కోపం వస్తే అని చెప్పాను కదా చందు. ఇప్పుడు నీకు కోపం తెప్పియాలి, అంతే కదా? నీకు ఎవరంటే మస్తు ఇష్టం? నాకు నా ప్రియురాలంటే చాలా ఇష్టం. భయం, భక్తి. ఇప్పుడు చూసుకో. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన. ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన? నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన. ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన? తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా? తెలిసి తెలియని ఆశల వయసి వరసా. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా? తెలిసి తెలియని ఆశల లలల. ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియలను అందియలుగా చేసి. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తరగడదం తడిసిన పెదవుల రేగిన
శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లా